క్రీస్తు నామంలో దేవుని సంతతి అయినటువంటి పిల్లలందరికీ కూడా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఒక చిన్న విషయం, మీరు వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మాతో కొద్దిగా సహకరించాలని యేసు ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో కొన్ని దినాల నుంచి కనిపెట్టుచూ ఉన్నాను. మీ ఎవరైనా సరే ఈ యొక్క ప్రార్థనా అవసరతలు మాకు తెలియచేస్తుందని, అయితే ఇంతవరకు మాకు ఎవరో ప్రార్థనా అవసరతలు తెలియచేయటం లేదు. ఏదేమైనప్పటికీ కూడా మరి మీరు క్షేమంగా ఆరోగ్యకరంగా ఉన్నారని నేను తలస్తూ ఉన్నాను. అందుని పెట్టే మీరు ఫోన్లు చేయలేదు, నేను గ్రహించుతూ ఉన్నాను. మరి ప్రాముఖ్యంగా ఈ యొక్క సమయంలో మరి దేవుని వాక్యాన్ని ముందుగా కొన్ని మాటలు పంచుకోవాలని ఆశపడ్డాను. కనుక నేను మీతో మాట్లాడుతున్నాను. దయచేసి గమనించండి. ప్రియా దేవుని సంగమ, మీకు ప్రార్థన అవసరతలు ఏమున్నప్పటికీ కూడా మా యొక్క ఫోన్ నెంబర్లో మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేయాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. మా ఫోన్ నెంబర్లు 9908484719, వేరొక నెంబరు 8341984681. ఈ నెంబర్లకి మీరు కాల్ చేసి మాతో మీ సమస్యలను పంచుకోవచ్చు. మీ యొక్క ఊరు పేరు, మీ పేరు మాకు చెప్తే చాలు. మీ సమస్యలు తెలియచేస్తే దాన్ని పెట్టి మేము ప్రార్థన చేయటానికి దేవుని మహాకృప పెట్టి ఎల్లవేళలా కూడా సిద్ధంగా ఉన్నామని తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. మరి ఈ సమయంలో కొన్ని వాక్య భాగాలను చదువుకొని వాక్యంలోనికి వెళదాం. మొదటిగా చిన్న వాక్యం చదువుకుందాం. ప్రకటన గ్రంథం గతంలో ఒకసారి మాట్లాడుకున్నాం, మరలా ఇప్పుడు చదువుకుంటున్నాం. దీన్ని పెట్టి ముందుకు వెళ్ళాలనేదే నా యొక్క ఉద్దేశం, వేరే ఇంకేం కాదు. కనుక వాక్యాన్ని చదువుకుందాం. ఇదిగో ఆయన మేఘరూఢుడై వచ్చిచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కట్టుకొందరు. ఆమెన్ అనువాడు అవును ఆమెన్. అయితే ఈ మాటలు మనం రాత్రికాల సమయంలో కొన్ని చదువుకున్నాం, కొంత వివరణ కూడా చెప్పుకున్నాం. అయితే యేసు ప్రభువు వచ్చినప్పుడు భూమి మీదకి ఆ రెండవ రాకడలో స్థితి ఎలా ఉంటుంది అనేది మనకి సంపూర్ణంగా తెలియకపోవచ్చు. అయినప్పటికీ కూడా విషయాన్ని కొన్ని మాటలుగా మనం ధ్యానం చేసుకోవాలని నేనైతే ఆశపడుచు ఉన్నాను. మొదటి దశలోనిక పత్రిక 4వ అధ్యాయంలో నుండి కొన్ని మాటలు నేను చదువుతున్నాను, వినండి. 15వ వచనం నుండి మనం కొన్ని మాటలు చదువుకుందాం. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమే నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. దేనికి స్తోత్రం కలుగును గాక. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగువచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకమై ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుక్కోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చెప్పబడినటువంటి మాటల ద్వారా ప్రభు ఎలా వస్తారు అంటే, ప్రభు భూమి మీదకి వచ్చేటప్పుడు ఆ ఆర్భాటంతోనూ, గొప్ప ఆర్భాటం ఉంటుంది చూడండి. కొందరు చనిపోతే పెద్ద ఆర్భాటం చేసి మందుగుండు సామాను వగైరా బాంబులు ఇంకా బ్యాండ్ తాళాలు పెట్టి ఊరేగింపు చేసి తీసుకువెళ్తూ ఉంటారు. ఇది ఒక రకమైనటువంటి ఆర్భాటం. ఇక పెళ్లిళ్ళు చేస్తారు. పెళ్లిళ్ళకి కూడా చాలా హంగామా చేసి ఆయా పెళ్లిని, వివాహ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అలాగే ఎవరైనా అమ్మాయి కానీ మిచ్యూర్ అయినట్టయితే ఆ మిచ్యూర్ అయినటువంటి అమ్మాయి నిమిత్తం కూడా పెద్ద హంగామా చేస్తారు. దానినే ఆర్భాటము అంటారు. ఇలా ఎవరైనా ఇల్లు కట్టుకుంటే ఇంట్లో దిగేటప్పుడు కూడా కొద్దిగా హంగామా చేసి ఆర్భాటం చేస్తూ ఉంటారు. అలాగే మరి ఇంకా చెప్పాలంటే చాలా విషయాల్లో ఆర్భాటం చేస్తూనే ఉంటారు మనుష్యులు. కానీ దేవుడు
యేసు ప్రభు వారి భూమి మీదకి వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఆర్భాటంతో ఉంటుంది. ఎలాంటి ఆర్భాటం అంటే వేల కొలది, లక్షల కొలది ఈ భూమిని విడిచి నిద్రించి దేవుని సన్నిధికి చేరినటువంటి జనులందరూ కూడా యేసుతో పాటుగా ఆర్భాటము చేసుకుంటూ ఈ భూమి మీదకి వస్తారు. మేఘాన్ని వాహనముగా చేసుకొని వస్తారు. అప్పుడు ఇంకా ఏముంటుందంటే ఈ ఆర్భాటమే కాకుండా ప్రధాన దూత బోర ధ్వని చేస్తూ, పూర్వకాలంలో మీరు వినుంటారు ఉండకపోవచ్చు, కానీ రాజులు పరిపాలనలో ఉండేటప్పుడు ఏం చేశారంటే రాజుగారు ఊర్లోకి వచ్చినా లేదా ఏదైనా మీటింగ్ పెట్టినా బోర్లు పెట్టుకొని బోయం 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 అని ఊదేవారు. ఆ శబ్దానికి ఏమయ్యేదంటే ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈవేళ రాజుగారు ఆ యొక్క ఏదో తీర్మానం చేస్తున్నారు, లేదంటే ఏదైనా తగు తీర్పు చేస్తున్నారు, లేదంటే రాజ్యంలో ఉన్నటువంటి జనులకు ఏదైనా ప్రధానమైనటువంటి అంశాన్ని తెలియచేస్తారు అనేటటువంటి ఒక ఉద్దేశంతో ఉంటారు, గ్రహిస్తారనే ఉద్దేశంతో బోర్లు ఊదేవారు. కానీ ఈ పరిశుద్ధాత్మ దేవుడు ప్రధానమైనటువంటి దూత, మిఖాయేలు దూత, గాబ్రియేలు దూత, ఇలా కొంతమంది దూతలు ఉన్నారు దేవుని దగ్గర. అలాంటి వారిలో ప్రధాన దూత అంటే మిఖాయేలు, గాబ్రియేలు ప్రధాన దూతలు. వీరేం చేస్తారంటే బోరధ్వని చేస్తూ, చాలా శబ్దముతో బోరధ్వని చేస్తూ ఆయా ఆకాశ మండలంలో నుండి భూమి మీదకి వచ్చిట భూమి మీద ఉన్నటువంటి సమస్తమైనటువంటి జనులు కూడా చూస్తారు. అందులో నువ్వు ఉంటావు, నేను ఉంటాను. యావత్ ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి జనులందరూ కూడా ఈ విషయాన్ని చూస్తారు. ఈ విషయాన్ని మీరు గమనించాలని తెలియజేస్తున్నాను. అయితే దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగువచ్చును. పరలోకము నుండి దేవుని యొక్క సన్నిధిలో ఊదవలసినటువంటి బోర కూడా ఒకటి ఉంది. ఆ బోర ఊదుకుంటూ యేసు ప్రభువు వారు పరలోకము నుండి దిగు వస్తారు. పరలోకం అంటే అర్థం ఏంటి? వేరే లోకమనే దానికి అర్థం. పరలోకం అంటే వేరే లోకమని దానికి అర్థం. ఈ విషయాన్ని మీరు గమనించాలి. పరదేశీ అంటారంటే వేరే ఊరు నుంచి వచ్చిన వాడు పరదేశీ, అంటే వేరే దేశం నుంచి వచ్చిన వాడిని పరదేశీ అంటారు. వేరే గ్రామం నుంచి వచ్చినటువంటి వాడిని మరొక వేరే గ్రామం నుంచి వచ్చినటువంటి వాడు అంటారు, లేదంటే పర దేశస్థుడు అంటారు. ఇలా రకరకాలుగా సంబోధన చెయ్యొచ్చు. కనుక పరలోకము నుండి వచ్చేటటువంటి ప్రభువు ఏంటంటే ఒక బోర ధ్వనితో వస్తాడు. దిగు వచ్చినప్పుడు క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. అప్పటికి అంటే ఈ రోజున మనం చనిపోయిన కొన్ని సమాధి చేయబడతారు, కానీ వీళ్ళు ఇప్పుడు లేవరు. ప్రభునందు విశ్వాసం ఉంచిన జనులతో విశ్వాసం ఉంచిన ఏ ఒక్కరితో అన్య దేవతలతో మరి విశ్వాసం ఉంచిన దేవునిలో విశ్వాసం ఉంచినా సరే, కానీ ఒకటి మాత్రం వాస్తవం, యేసు ప్రభు వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా ఏమవుతారంటే మొదట ఆ సమాధుల్లో నుండి లేక ఆ యొక్క బూడిదలో నుండి ఆ మరణించినటువంటి వారు లేస్తారు. లేచిన తర్వాత అక్కడ ఏం జరుగుద్దంటే యేసుని కలుసుకుంటారు. అక్కడ మనము ఏమవుతుందంటే యేసుతో పాటుగా మొదట మరి ప్రయాణము చేసేటటువంటి వారు, మనకంటే ముందు మరణించిన వారు, లేదా ప్రభు రాకడ ఆలస్యం అయితే మరణిస్తే మనం కూడా ప్రభు వచ్చినప్పుడు ఆయనని ఎదుర్కొనేటకు వెళ్ళి ఆయనతో పాటుగా మనం భూమి మీదకి మరలా వస్తాం. కనుక క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనేటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుగోబడతాం. మేఘాలు వస్తాయి, మనల్ని తీసుకువెళ్తాయి. ఎలా? మనం సజీవులుగా ఉన్నాం, కానీ ప్రభువునందు విశ్వాసం ఉంచితే, దేవుడిచ్చిన ఆయుష్కాలం అప్పటికి ఇంకా మనలో బ్యాలెన్స్ ఉంటే, దేవుడిచ్చిన ఆయుష్కాలము ఈ బైబిల్ ప్రకారము 120 సంవత్సరాలు. యవ్వన కాలం 40 సంవత్సరాలు, నడి వయసు కాలం 40 సంవత్సరాలు, చివరి ఆయుష్కాలం 40 సంవత్సరాలు, కలిపితే 120 సంవత్సరాలు. మిగిలినటువంటిది ఏమవుతుందంటే ఈ 120 సంవత్సరాలు మన క్రియల చొప్పున ఆయుష్కాలం తగ్గుకుంటూ వెనక్కి 40కి పోవచ్చు, 70కి పోవచ్చు, లేదా 100కి పోవచ్చు. అది దేవుని చిత్తాన్ని పెట్టుకుంటుంది. అది మనం చేసినటువంటి క్రియల మూలంగా ఆ విధంగా జరుగుద్ది. ఇక రెండో విషయం మీకు చెప్తాను. ఇక్కడ ఏం చెప్తుందంటే సజీవులుగా ఉన్న మనము, అంటే
చనిపోకుండా ప్రభు వచ్చేసరికి ప్రభు నామంలో నీవు ఎప్పుడైతే బాప్తీసం తీసుకొని సిద్ధంగా ఉన్నావో నీవేమవుతావంటే ప్రభు పిలుపునందుకొని ప్రభు దగ్గర చేరుకుంటావు. అంటే మేఘాలు నిన్నొచ్చి తీసుకుని వెళ్తాయి. ఇక చివరిగా నేను ఒక మాట చెప్పి ముగించాలనుకుంటున్నాను. అయితే తీసుకుని వెళ్ళిన తర్వాత నువ్వేం చేస్తావంటే ప్రభుతో పాటుగా సదాకాలము ఉంటావు. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న నీవు ఎలా ఉండాలంటే ఒకరికి ఒకరు, మీ ఇంట్లో కావచ్చు, పొరుగు వారితో కావచ్చు, స్నేహితులతో కావచ్చు, బంధువులతో కావచ్చు, కులము వారితో కావచ్చు, ఎవరితోనైనా సరే కానీ ఒకరితో ఒకరు అన్యోన్యత కలిగి ఎలా ఉండాలంటే ఆదరించుకోవాలి. ఆదరించుకోకపోతే ప్రయోజనం అన్నది లేదు. కనుక ఒకరిని ఒకరు ఆదరించుకుంటూ ఏ వదిన, ఏం చెల్లి, ఓ ఏమక్క అని పలకరించుకుంటారు కదా, అదేవిధంగా ఒకరిని ఒకరు ఆదరించుకోవాలి. అన్ని విషయాలలో, కష్టములో, నష్టములో, వేదనలో, రోదనలో, అనారోగ్యములో, ఆరోగ్యములో, ఈ రీతిగా ప్రతి విషయంలో కూడా ఒకరిని ఒకరు ఆదరించుకుంటే అప్పుడు దేవుడు మిమ్ములను తనతో పాటుగా ఆకాశ మండలానికి కొనుక్కొని పోయి తనతో పాటుగా నిన్ను జీవింపచేస్తాడు. అది నిత్య జీవము. కనుక ప్రియ దేవుని సంగమా, ఈ మాటలు వినిన మీరు దయచేసి గమనించండి. ప్రభు వచ్చినప్పటికీ మనం సజీవులుగా ఉంటే ఆయనతో పాటు వెళ్తాం. లేదు మనం ఈ లోపుగా ప్రభు అక్కడ ఆలస్యమే మనమే ముందుగా నిద్రించినట్లయితే మనము ప్రభు వచ్చినప్పుడు లేపబడతాం, ఆయనతో పాటుగా పరలోకం నుండి రాబడతాం. ఈ విషయాన్ని గమనించాలని తెలియజేస్తూ నేను ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మీ మాటలు దీవించి ఆశీర్వదించి మన వినికిడిలో దీవించునుగా కానీ ఈ మాటలు ముగిస్తూ ఉన్నా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.